లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ మెగా బెనిఫిట్ ఆఫర్. ఇప్పుడు 3 కాదు 4 ఉచిత బహుమతులు పొందండి. Tata Photon Plus, India's fastest mobile broadband service. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లోకల్ టీవీస్ లోకల్ కిచెన్. ఈ రోజు లోకల్ కిచెన్ లో మనతో పాటు మన లోకల్ టీవీ వ్యూవర్ జయప్రద గారు ఉన్నారు. మరి ఆవిడ మన కోసం ఏం ఐటమ్స్ చేసి చూపిస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. హలో జయప్రద గారు, వెల్కమ్ టు ది షో. హాయ్. అండ్ మీరు ఈ రోజు మా వ్యూవర్స్ కోసం ఏం ఐటమ్స్ చేసి చూపించబోతున్నారు? 2 ఐటమ్స్ చేస్తానమ్మా. ఓకే. ఒకటేమో గుమ్మడికాయ గుజ్జు పులుసు, ఇంకోటేమో దొండకాయ కూర. ఓకే, మరి ఫస్ట్ ఏ ఐటమ్ చేస్తారు? గుమ్మడికాయ గుజ్జు పులుసు చేస్తాను. గుమ్మడికాయ గుజ్జు పులుసు చేస్తారు. మరి దానికి కావాల్సిన పదార్థాలు, అది తయారు చేసే విధానం ఏంటో చెప్తారా? తప్పకుండా చెప్తానమ్మా. ఓకే. ముందుగా గుమ్మడికాయ, టమాటా, ఉల్లిపాయ, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, చింతపండు గుజ్జు, పసుపు, కారం, ఉప్పు, ఇంగువ, బెల్లము, బియ్యపిండి, శనగపిండి, ఎండుమిర్చి. ఓకే, మరి మనం గుమ్మడికాయ గుజ్జు పులుసు తయారు చేసేద్దామా? చేద్దామండి. ఓకే. ఇప్పుడు స్టవ్ వెలిగిద్దామమ్మా ముందర. ఓకే. దాని మీద ఒక బౌల్ పెట్టుకుందాం. దీంట్లో ఇప్పుడు ఏం చేయాలంటే నీళ్లు పోసుకోవాలి. ఫస్ట్ నీళ్ళు పోయాలి. ఓకే. బాగానే పోయాలి నీళ్ళు, ఎందుకంటే ముక్కలు ఉన్న ఇవన్నీ ఉడకాలి మనకి. అవునా? అందుకోసం బాగానే పోయాలి నీళ్ళు. సరిపోతాయా? సరిపోతుంది. ఓకే. ఇప్పుడు నీళ్లు కొంచెం వేడవుతున్నాయి. మనం ఏం చేద్దామంటే దీంట్లో గుమ్మడికాయ ముక్కలు వేసుకుందాం. ఓకే. అంటే అవి బాగా వేడెక్కాల్సిన అవసరం లేదా? అసలు నీళ్ళు కొంచెం వేడెక్కితే చాలమ్మా, సరిపోతుందా? గుమ్మడికాయ ముక్కలు వేసుకుందాం. గుమ్మడికాయ ముక్కలు వేసుకున్న వెంటనే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు. ఓకే. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఇవి 2 కాస్త కొంచెం మూత పెట్టేసేయమ్మా దాని మీద. ఒక్క నిమిషం ఉడకాలి. ఉడికిన తర్వాత మనం ఏం చేయాలంటే టమాటాలు వేసుకోవాలి. మరి ముక్కలు ఉడికిపోయా? ఇప్పుడు ముక్కలు ఉడికిపోయినాయమ్మా. ఓకే. ఇప్పుడు ఈ ముక్కలు తీసేసేసి మూత తీసేసేసి మూత పక్కన పెట్టేసుకుందాము. ఓకే. పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం టమాటాలు వేసుకోవాలి. ఓకే. టమాటాలు ఇవి కూడా బాగా ఉడకాలా? మళ్ళీ కొంచెం కొద్దిగా ఉడికితే టమాటాలు ఏంటంటే నీళ్ళలో వేయంగానే తొందరగా ఉడికిపోతాయి. పెద్ద గరిటె ఒకసారి, ఎందుకంటే ఒకసారి కలుపుకుంటే మనకి ఎలా ఉడికిందో తెలుస్తుంది. ఓకే. ఇది కూడా ఇంకొక నిమిషం మూత పెట్టమ్మా దీని మీద. ఇప్పుడు ఇది కూడా ఒక ఉడికిన తర్వాత మనం చింతపండు గుజ్జు దాంట్లో వేసుకుంటాం అన్నమాట. ఓకే. చింతపండు గుజ్జు వేసుకొని మళ్ళీ ఒక నిమిషం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే మళ్ళీ కాస్త ఉడుకుతుంది. ఓకే. ఉడికిపోతే అది పులుపు దానికి పడుతుంది అన్నమాట. అప్పుడు ఇంకా ఉప్పు, కారం, మనకు కావాల్సినవన్నీ దాంట్లో పదార్థాలు, బెల్లం ఎందుకు వేస్తామంటే గుమ్మడికాయ కూడా కొంచెం తీయ గుమ్మడికాయ అంటాం. కొంచెం తీయగా ఉంటుంది. ఇంకొంచెం బెల్లం వేసామనుకో దానికి టేస్ట్ బాగా యాడ్ అవుతుంది అనమాట. ఓకే. అది అందుకోసం అట్లా చేయాలి. సహజంగా మనం ఉట్టి పులుసు పెట్టుకుంటే బెల్లం వేసుకుంటాం. అవును, క్యాజువల్గా గుమ్మడికాయ పులుసులో బెల్లం వేస్తారు. అది మన సొరకాయ పులుసు కూడా గుజ్జు పులుసు చేసుకుంటే బెల్లం వేస్తాం. ఓకే. మామూలుగా పప్పు పులుసు చేసుకున్నాం అనుకో, సాంబార్ చేసుకున్నాం, దాంట్లో ఎక్కువ బెల్లం వాడాం. అవును. దీంట్లోకి అయితే బెల్లం మస్ట్గా వాడతాం అనమాట. అది తీయగా ఉంటుంది. తీయగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట దీనికి. ఓకే, ఇప్పుడు చూద్దాం అమ్మా. కొంచెం ఉడికిందేమో చూసావా ఎట్లా ఉడుకుతుందో? బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం చింతపండు గుజ్జు వేసుకోవాలి. అంటే ఈ వాటర్లోనే వేసేసుకోవాలి? ఆ వాటర్లోనే వేసుకోవాలి. ఇంకా ఆ వాటర్ మనం తీసేదేం లేదు. ఓకే. అది ఇప్పుడు చింతపండు గుజ్జు మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఓకే. ఎక్కువ దానికి సరిపడినంత వేసుకోవాలి. ఒకసారి గరిటె అమ్మా. చింతపండు పులుసేసి బాగా మిక్స్ చేయాలా? మిక్స్ చేసుకొని కలుపుకుంటూ వేస్తే మొత్తం మిక్స్ అవుతుంది. మొత్తం వస్తుంది. ఇప్పుడు దాంట్లో ఉప్పు వేసుకోవాలి మనం. ఓకే. ఇంకో స్పూన్ ఇవ్వమ్మా.
ఉప్పు మనం తగినంత. మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఉప్పు 2 స్పూన్లు 1 స్పూను అని చెప్పలేము. ఎందుకంటే ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకుంటుంటారు ఉప్పు. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం హాఫ్ స్పూన్ పసుపు. ఇప్పుడు కారం, ఇది ఎంతసేపు ఇలా ఉడకాలి? ఇప్పుడు 1-2 నిమిషాలు. ఎందుకంటే చింతపండు వేసాం కదా, ఒకసారి నాకు ఇస్తావా? మనం చింతపండు వేసాం కదా, ఆ చింతపండు కొంచెం ఉడకాలి కదా, లేకపోతే పచ్చివాసన వస్తుంది చింతపండు ఉడకపోతే. ఇప్పుడు కారం వేసాం కదా, ఇంకొక 2 నిమిషాలండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం బెల్లం వేసుకోవాలి. కంటిన్యూస్గా వేసేయచ్చు, ఏ గ్యాప్ వేసేయచ్చు. కానీ ఒక్కొక్కటి వేసామనుకో కొంచెం ఒక్కొక్కటి ఉడుకుతూ ఉంటుంది అనమాట. అంటే బెల్లం పౌడర్ అంటే పేస్ట్ కింద చేసుకోవాలా? కొంచెం పేస్ట్ అక్కర్లేదు, కొంచెం మెత్తగా అయితే. నువ్వు గడ్డలు వేసినా కూడా కరుగుతుంది, ఎందుకంటే వేడికి ఎప్పుడు బెల్లం కరిగిపోతుంది కదా. గడ్డలు వేసినా కరుగుతుంది, కానీ కొంచెం మనం మరీ అంత గడ్డలు కాకుండా ఎక్కువ టైం పడుతుంది కరగడానికి. ఇప్పుడు ఏమిటంటే ఒక 2 ఉడుకులు రానిచ్చాం అనుకో ఇట్లా, ఇప్పుడు ఈ సారం అంతా ముక్కలకి పడుతుంది. మనం వేసిన టేస్ట్లు, ఉప్పు, కారం, బెల్లం, ఇంకా అన్నీ కలిపి ఈ ముక్కలకు కూడా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం మూత పెడదాం 1 నిమిషం. మూత పెట్టేసేసి ఇంకొక 2 నిమిషాలు ఉడికిద్దాం. ఓకే వ్యూవర్స్, చూస్తున్నారు కదా గుమ్మడికాయ గుజ్జు పులుసు తయారు చేసే విధానం. ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని అవి కొంచెం కాగిన తర్వాత గుమ్మడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం ఉడికిన తర్వాత టమాటా వేశారు. అది కూడా కొంచెం ఉడికిన తర్వాత కొంచెం చింతపండు రసం, పసుపు, కారం, ఉప్పు వేసి దాన్ని ఇంకొంచెం ఉడకనివ్వాలి. మరి అది ఉడికేలోపు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. Local Kitchen. Take a break. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ కిచెన్. ఓకే అండి, మరి అది ఉడికిపోయిందా? ఉడికిపోయిందండి. అది మనం ఏం చేద్దామంటే ఒకసారి చూద్దాం. చూసారా ఉడికిపోయింది, బాగా మొత్తం మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బౌల్లో కొంచెం నీళ్ళు పోసుకోవాలి, వాటర్ పోసుకోవాలి. ఓకే, చాలు సరిపోతుంది. ఇప్పుడు ఈ బౌల్లో ఏం చేయాలంటే కొంచెం బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి ఎన్ని స్పూన్స్? 2 స్పూన్స్ బియ్యపిండి వేసుకోవాలి. 2 స్పూన్లు బియ్యపిండి. ఓకే, ఇప్పుడు శనగపిండి వేసుకోవాలి. సేమ్ అంతేనా? 1 స్పూన్ చాలు శనగపిండి. అంటే 2 స్పూన్లు బియ్యపిండి వేస్తే 1 స్పూన్ శనగపిండి వేసుకొని శుభ్రంగా కలిపేసుకోవాలి. ఎందుకంటే ఇది వేయడం మనం మొత్తం నీళ్లు ముక్కలుగా ఉన్నాయి చూడండి. అవును, ఇప్పుడు ఇది వేసేసామంటే అంతా కలిసిపోతుంది, అంటే అంతా కలిసి దగ్గరకు గుజ్జులాగా అవుతుంది. అందుకే మనం దాన్ని గుజ్జు పులుసు అంటాం. ఓకే, ఇది వేసామంటే బాగా దగ్గరకు వచ్చేసేసి ముక్కలు, ఆ జ్యూస్ అంతా కలిసిపోతుంది అనమాట. ఓకే, ఇది మెల్లిగా కలుపుకోవాలి. ఇదేంటంటే ఉండలు లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. నార్మల్గా మొత్తం వాటర్లో మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఉండలు ఉంటే ఏమవుతుందంటే దాంట్లో కూడా ఉండలుగా అయిపోతుంది. అవును, ఇది కలిపేసేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో పోసుకోవాలి. ఈ పోసేటప్పుడు కూడా ఇలా కలుపుతూ పోయాలి. ఓకే, కలుపుతూ పోయలేదనుకోండి అంటే ఒక దగ్గర గడ్డలాగా అయిపోతుంది. ఇది ఇట్లా పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు చూసారా మీకు చిక్కదనం కొంచెం చిక్కగా వచ్చింది. ఇంకొక నిమిషం అంటే పూర్తిగా చిక్కగా అయిపోతుంది. ఇది ఉడుకుతోంది కదా, ఇది ఉడికే లోపల మనం దీంట్లో తిరగమాత వేసుకోవాలి. స్టవ్ వెలిగించి బండి పెట్టేసేసి నూనె వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకా కొంచెం సరిపోతుందా? సరిపోతుంది. ఓకే, ఇప్పుడు నూనె వేసుకున్నాక దీంట్లో మనం శనగపప్పు, మినపప్పు
అయిపోయింది. తాలింపు నార్మల్గా నాకు ఇంకో స్పూన్ ఇస్తావా? స్పూన్ ఇస్తావా? స్పూన్ తోటి ఏం చేయాలంటే శనగపప్పు, ఇది శనగపప్పు ఎక్కువ వేసుకోవాలి ఇందులో. ఓకే, అంటే నార్మల్గా ఎందుకంటే పులుసు ఉట్టి పులుసు కదా, దాంట్లో శనగపప్పు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. మినప్పప్పు ఒక స్పూన్. ఓకే, జీలకర్ర, ఓకే, ఆవాలు. నార్మల్గా మన తాలింపు గింజలే ఇవన్నీ. ఓకే, ఇప్పుడు ఇంగువ కొంచెం, ఒక చిటికెడ ఇంగువ. ఇప్పుడు ఎండుమిర్చి ఏం చేయాలంటే కొంచెం ముందరగా వేయని ఎండుమిర్చి, ముందరగా వేస్తే ఏమవుతుందంటే అది నల్లగా అవుతాయి ఎండుమిర్చిలు. ఓకే, అందుకోసం తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇట్లా కలుపుకోవాలి. ఓకే, అవి బాగా వేగేదాకా కలుపుతుండాలి. సరే, ఇది ఎట్లా ఉడికిపోయిందో డిఫరెన్స్ వచ్చింది, ప్లస్ గుజ్జులా కూడా అయ్యింది. ఓకే, అది ఇప్పుడు ఇది కాగిపోయింది, ఇది వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసేనా? స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పక్కన పెట్టుకొని కొంచెం మెల్లిగా వేసుకోవాలి, ఎందుకంటే పైకి బాగా మంచుంటుంది. ఒకేసారి దాంట్లో వేసామనుకోండి బాగా ఒకసారి పొంగులాగా వచ్చేస్తుంది అనమాట. ఓకే అండి, మరి ఇప్పుడు పులుసు రెడీ అయిపోయింది కదా? రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకోవాలండి మనం. ఓకే, బౌల్లోకి ఇలా తీసేసుకుందాము. ఎందుకంటే అది గరిటెతో తొందరగా రాదు. అవును, ఇలా తీసేసుకొని బౌల్లోకి. ఓకే, ఇప్పుడు దీని మీద మనం గార్నిష్ చేసుకోవాలి. గార్నిష్ ప్లస్ కొత్తిమీర స్మెల్ కోసం కూడా వేస్తారు. ఇప్పుడు చూడండి, మనం చక్కగా గార్నిష్ చేసుకున్నాం. అవును, చాలా వేడిగా ఉంది. ప్లేట్ ఇవ్వండి. ఇప్పుడు ఈ ప్లేట్ మీద మనం ఈ పులుసు బౌల్ ఇట్లా పెట్టేసేసుకొని గుమ్మగుమ్మగా వేడిగా మంచి సువాసనతో గుమ్మడికాయ గుజ్జు పులుసు రెడీ అయిపోయింది. తిని టేస్ట్ చూసి చెప్పండి. ష్యూర్. ఓకే వ్యూవర్స్, చూసారు కదా గుమ్మడికాయ గుజ్జు పులుసు తయారు చేసే విధానం. చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా త్వరగా అయిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మరి దీన్ని తయారు చేసే విధానం మీకోసం మరోసారి. గుమ్మడికాయ గుజ్జు పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, మినపప్పు, చింతపండు గుజ్జు, పసుపు, బెల్లం, కొత్తిమీర, శనగపప్పు, బియ్యపిండి, జీలకర్ర, ఆవాలు, శనగపిండి, ఇంగువ, ఎండుమిర్చి. గుమ్మడికాయ గుజ్జు పులుసు తయారు చేయ విధానము: గుమ్మడికాయ ముందర నీళ్ళల్లో ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత కాస్త ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయల తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఇవన్నీ ఉడుకుతూ ఉండగా కొంతసేపు మూత పెట్టుకొని అది ఉడికిన తర్వాత ముందర చింతపండు గుజ్జు దాంట్లో వేసుకొని ఈ ఉడుకుతున్న దాంట్లో కొంచెం బెల్లం వేసుకోవాలి. ఇది ఉడుకుతుండగా బియ్యపిండి, శనగపిండి నీళ్ళల్లో కలుపుకొని దాంట్లో వేసుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత ఒక బాండీలో కొంచెం నూనె వేసుకొని తిరగమాత గింజలన్నీ వేసుకొని తిరగమాత పెట్టుకోవాలి. ఇప్పుడు గుమ్మడికాయ గుజ్జు పులుసు రెడీ అయిపోయింది. ఓకే వ్యూవర్స్, చూసారు కదా గుమ్మడికాయ గుజ్జు పులుసు తయారు చేసే విధానం. మరి మన నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూడబోయే ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ అవర్ లోకల్ కిచెన్. Local Kitchen. Take a break. Local Kitchen.
వెల్కమ్ బ్యాక్ టు లోకల్ కిచెన్. మరి మన నెక్స్ట్ ఐటమ్ దొండకాయ కూర. మరి దొండకాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, దాన్ని తయారు చేసే విధానం ఏంటో జయప్రద గారిని అడిగి తెలుసుకుందాం. జయప్రద గారు, మరి దొండకాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, దాన్ని తయారు చేసే విధానం ఏంటో చెప్తారా? తప్పకుండా చెప్తానమ్మా. ఓకే. దొండకాయ కూరకి ఏంటంటే దొండకాయలు, ఉప్పు, చింతపండు గుజ్జు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, పసుపు, కారం, జీలకర్ర, ధనియాల పొడి ఇవన్నీ కావాలి. ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాము ముందర. ఓకే. ఇప్పుడు దాని మీద ఒక బౌల్ పెట్టుకుందాం. దీంట్లో ఇప్పుడు ఏం చేయాలంటే నీళ్లు పోసుకోవాలి. ఫస్ట్ నీళ్లు పోయాలి. ఓకే. సరిపోతుందా? చాలు, సరిపోతుంది. ఓకే. ఈ వాటర్ పోసిన తర్వాత ఈ వాటర్ కాగే లోపల మనం ఏం చేయాలంటే ఈ దొండకాయలు అందులో వేసుకోవాలి. ఓకే. ఒక స్పూన్ ఇస్తే అంటే అవి ఎక్కువగా వేడవలసిన అవసరం లేదు. అంటే దొండకాయలతో పాటు కాలుతాయి అన్నమాట. ఓకే. నార్మల్గా వన్ సైడ్ కట్ చేసుకుని వేసేయచ్చు. 2 సైడ్లా కట్ చేయాలి దీన్ని. ఓకే. 2 సైడ్లా కట్ చేసి దాంట్లో వేసుకోవాలి. ఓకే. మరి అవి ఎంతసేపు ఉడకాలి? 5-10 minutes పడుతుంది కాబట్టి దాని మీద మూత పెడదాం ముందర. ఓకే. మూత పెట్టేసేసి మనం ఆ బాండి ఈ స్టవ్ వెలిగించుకొని దీని మీద పెట్టుకుందాం. ఓకే. అంటే ముందుగా దాంట్లో మసాలా అంతా వేయాలి కదా, ఆ పౌడర్ తయారు చేసుకోవచ్చు. ఓకే. కొంచెం నూనె వేయమ్మా. కొంచెం, ఓన్లీ 1 స్పూన్ బస్ సరిపోతుందా? చాలు. ఓకే. 1 స్పూన్. ఇప్పుడు ఏంటంటే శనగపప్పు, ఇది మసాలా పొడి అనమాట. ఇది మనం తయారు చేసి పెట్టుకోవచ్చు. అంటే ముందే తయారు చేసి పెట్టుకుంటే. శనగపప్పు, మినప్పప్పు. ఓకే. ఇప్పుడు కొంచెం కలుపుకోండి. ఇలా కలుపుకుంటూ ఉంటే అది ఉడుకుతున్నది. ఉడికిపోతుందా? అది ఉడుకుతుంది కదా. కదా, ఇది ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. ఓకే. కొంచెం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎన్ని వేయచ్చు? తగినంత ఎండుమిర్చి. అంటే ఎక్కువ కారం కావాలి, ఎక్కువ కారం ఎక్కువ వేసుకుంటారు, కాకపోతే మామూలుగా వేసుకుంటారు. ఇది బాగా వేయించాలి. హైలో పెడితే తొందరగా అవుతుంది. ఇది వేయించాలి బాగా. వేయించి మనం ఈ పొడిని గ్రైండ్ చేసుకోవాలి. ఇది వీటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి అన్నమాట. వేయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి వాటిని. గ్రైండ్ చేసుకోవాలి. ఓకే. అవి ఉడికిపోయాయి? అవి ఉడికిపోయినాయండి. ఇంకొక నిమిషం ఉంటే ఉడికిపోతాయి. ఓకే. బాగా రెడ్డిష్గా అయితే బాగా వేగినట్టు తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి వేగిపోయినాయి. బాగా రెడ్డిష్గా అయ్యాయి. కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు మీరు తీసేసేయండి, స్టవ్ తీసేసేయండి. ఓకే. స్టవ్ తీసేసేసి ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు అది మనం ఏం చేద్దాం అంటే అండి, ఈ మిక్సీలో ఇవి వేసుకుందాం అండి. ఓకే. గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఇది వేడిగా ఉంది. ఈ వేడి మీద మనం ఈ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ధనియాల పొడి దీంట్లోనే వేసేసుకొని ధనియాల పొడి కూడా ఇందులో, అంటే ఇది కొంచెం తొందరగా గ్రైండ్ కాదని చెప్పి ముందే గ్రైండ్ చేసి పెట్టుకుంటే త్వరగా గ్రైండ్ అయిపోతుంది వీటితో పాటు. ఇది మిక్స్ చేసుకొని ఓకే. ఇప్పుడు ఇది దీంట్లో వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మనం ఉప్పు కూడా వేసుకోవాలి. దాంట్లోనే ఉప్పు వేసేసుకుంటాం అంటే బాగా మిక్స్ అయిపోతుంది. ఎందుకంటే మిరపకాయలు తొందరగా మెదుగుతాయండి ఉప్పు తొందర వేస్తే. అవును. లేకపోతే తొందరగా మెదగవు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకుంటాం. ఇప్పుడు ఆ స్టవ్ ఆఫ్ చేసేసేయండి. చేసేసేయండి. అది అయిపోయింది. ఒకసారి చూద్దామే. ఇంకొక రో కావాలి. సరే పౌడర్ లాగా వచ్చేసింది. పౌడర్ లాగా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం మళ్ళీ
దీంట్లోకి తీసేసుకుందాం. ఓకే. ఈ పౌడర్ ఏంటంటే ఇట్లా చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం వారం రోజులు, 15 రోజులు, 20 రోజులైనా సరే ఏ కూరలో అయినా వాడుకుంటుండొచ్చు. అంటే మాక్సిమం పౌడర్ ఇలా త్వరగా చేసి పెట్టుకుంటే టైం కూడా వేస్ట్ అవ్వదు, త్వరగా అయిపోతుంది. దొండకాయలు ఉడికినాయి, అవును, పొడి అయిపోయింది. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకోమా, స్టవ్ వెలిగించుకొని. ఓకే. ఇప్పుడు దాంట్లో నూనె వేయాలి. సరిపోతుంది ఎక్కువ. నూనె వేసిన తర్వాత ఒక్క నిమిషం నూనె కాగాలి, కొంచెం జస్ట్ నూనె కాగాక మనం జీలకర్ర వేసుకోవాలి దాంట్లో ఫస్ట్. ఓకే. అంటే మళ్ళీ జీలకర్ర కూడా వేయించాలా? జీలకర్ర వేయించాలి. ఓకే. అంటే వేరే తిరగమాత వేయక్కర్లేదు దీంట్లో. అంటే డైరెక్ట్గా వేసే ఆ తిరగమాతకు వేసే దినుసులన్నీ మనం పొడిలో వేసేసుకున్నాం. అవును, అందుకోసం ఇంకా వేరే తిరగమాత అక్కర్లేదు. ఓన్లీ జీలకర్ర దాంట్లో వేయలేదు కాబట్టి జీలకర్ర వేసుకున్నాం అన్నమాట. ఓకే. ఇప్పుడు జీలకర్ర కొంచెం వేసేసుకొని, 1 స్పూన్ సరిపోతుందా? చాలు, 1 స్పూన్ చాలు. కొంచెం ఆ గరిటె ఇస్తావా నాకు? ఇప్పుడు దీన్ని ఇట్లా కొంచెం ఒక్కరో ఇది కాలిన తర్వాత వేగాక అంటే ఆ దొండకాయలు ఇటు పెట్టేసేసాయి నాకు. ఇందాక ఉడకబెట్టుకున్న దొండకాయలు పెట్టేసుకొని ఈ దొండకాయలన్నీ దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇది జీలకర్ర చూసారా వేగింది, కొంచెం వేగింది, కలర్ చేంజ్ అవుతుంది కదా కొంచెం. జీలకర్ర వేగిన తర్వాత ఈ దొండకాయల్లో నీళ్లు ఉంటాయి కాబట్టి ఇట్లా అడుగు నుంచి తీసేసుకొని నీళ్లు ఒడిచేసుకోవాలి. ఓకే. ఇప్పుడు నీళ్ళన్నీ అడుగుకి వెళ్ళిపోతాయి, చిల్లులు గరిటె కదా అది. అవును, అడుగుకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు బాగా నీళ్ళన్నీ తీసేయాలి. తీసేసిన తర్వాత వేయాలి. అందుకే నీళ్ళు ఏం చేస్తాం అంటే అడుగు మంచి చేతిలో తీసుకొని మనం చిల్లులు గరిటెతో చేస్తాం. ఓకే. ఇది ఇప్పుడు ఒక్క నిమిషం ఇలా అవుతూ ఉండగా ఏం చేయాలంటే మనం కొంచెం చింతపండు వేసుకోవాలి. కొంచెం చింతపండు, ఎక్కువ అక్కర్లేదు, కొద్దిగా 1 స్పూన్. 1 స్పూన్ వేస్తే కొంచెం పులుపు వస్తుంది అన్నమాట. ఇది ఎంతసేపు ఇలా ఫ్రై అవ్వాలి? 1 నిమిషం అండి, ఎక్కువసేపు అక్కర్లేదు. ఆల్రెడీ ఉడికిన దొండకాయలే కదా, ఎక్కువసేపు అక్కర్లేదు, ఆల్రెడీ ఉడికింది కాబట్టి. ఎందుకంటే ఆ చింతపండు అది దానికి పట్టిందాకా అన్నమాట, అంతే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాం, కొంచెం పసుపు వేసుకొని 1 చిటిక కారం వేసుకుందాం. చిటికే, ఎక్కువ అక్కర్లేదు కారం, ఎందుకంటే ఆల్రెడీ మనం దీంట్లో ఎండుమిరపకాయలు వేసి పౌడర్ చేసాం కదా. ఇప్పుడు పౌడర్ వేసుకుంటాం. ఇప్పుడు మనం ఇంతకు ముందు గ్రైండ్ చేసిన పౌడర్ అంతా వేసుకోవచ్చు. మనకు అది ఎంత కావాలో అంతే వేసుకోవచ్చు, ఎక్కువ వేయక్కర్లేదు. ఇది మళ్ళీ ఫ్రై అవ్వడానికి ఏమైనా టైం తీసుకుంటుంది? ఫ్రై అవ్వేది ఏమి ఉండదండి, ఎందుకంటే ఆల్రెడీ నూనెలో ఇది వేసాం కానీ మీకు ఫ్రై అయిపోతుంది. మనం ఆ పప్పు దినుసులన్నీ ఫ్రై చేసేసాం కదా, ఇంకా ఫ్రై అయ్యేది ఏమి ఉండదు. ఇప్పుడు మళ్ళీ సరిపోలేదనుకోండి మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు, చూసుకొని నూనె ఎక్కువ ఉంటే మళ్ళీ 1 రవ్వ వేసుకోవచ్చు. ఓకే. ఇది మొత్తం ఫ్రై అయిపోయింది కదా? ఇప్పుడు మొత్తం ఫ్రై అయిపోయిందండి. మీరు ఆ ప్లేట్ ఇస్తే ఆ ప్లేట్లోకి తీసేసుకుందాము. చూసారా ఎలా ఉన్నాయి దొండకాయలు? చాలా కలర్ఫుల్గా కూడా ఉన్నాయి, తినడానికి కూడా చాలా బాగుంటాయండి. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ మనం అన్ని పొడి గిడి అంతా వేసేసాం కదా, ఇంకా దీనికి గార్నిష్ కూడా ఏం అవసరం లేదు. ఇంకా దానికి గార్నిష్ ఏం అవసరం లేదండి, ఎందుకంటే అదే గ్రీన్ గా ఉంది, చుట్టుపక్కల అంతా మసాలాతో ఎల్లోగా ఉంది. వేడి వేడిగా దొండకాయ కూర రెడీగా ఉంది. ఇది అన్నంలో తిన్నా చాలా బాగుంటుంది, దేంట్లో తిన్నా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూసారు కదా దొండకాయ కూర తయారు చేసే విధానం చాలా తొందరగా, చాలా నీట్గా, చాలా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది. మరి మీరు ఒకసారి ట్రై చేయండి. దీన్ని తయారు చేసే విధానం మీకోసం మరోసారి. దొండకాయ కూర చేయడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు, ఉప్పు,
పసుపు, ఎండుమిర్చి, చింతపండు గుజ్జు, శనగపప్పు, జీలకర్ర, మినప్పప్పు, కారం, ధనియాల పొడి. దొండకాయ కూర తయారు చేయే విధానము: ముందరగా ఒక బౌల్లో కాసిన నీళ్లు పోసుకొని ఆ నీళ్లు వేడవుతుండగా దొండకాయలు అందులో వేయాలి. ఈ దొండకాయలు ఉడుకుతూ ఉంటాయి. పక్కన ఇంకో స్టవ్ మీద మనం ఒక బాండీ తీసుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకొని శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి ఈ 3 దోరగా వేయించుకోవాలి. ఈ దోరగా వేయించుకున్న దానిని మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఒక బాండీ తీసుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకొని జీలకర్ర కొంచెం బాగా వేగాక ఈ దొండకాయలు అందులో వేయాలి. ఈ మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ తీసి దాంట్లో వేసుకోవాలి. వేసుకోగానే గుమగుమలాడే దొండకాయ కూర రెడీ అయిపోయింది. ఓకే వ్యూవర్స్, ఇది ఈరోజు లోకల్ కిచెన్. మరి మా లోకల్ కిచెన్ చూసి మీరు బాగా ఎంజాయ్ చేశారు కదా. మరి మీరు కూడా మా లోకల్ కిచెన్లో పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే వెంటనే మీ మొబైల్స్ తీసుకుని ఎల్కే అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, ఫోన్ నెంబర్ టైప్ చేసి 56006655కి SMS చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ లోకల్ టీవీ, నా ఊరు నా టీవీ. లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ మెగా బెనిఫిట్ ఆఫర్. ఇప్పుడు 3 కాదు 4 ఉచిత బహుమతులు పొందండి. Tata Photon Plus, India's fastest mobile broadband service.